మేడారంలో మంత్రులు పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసిలే సమ్మక్క సారలమ్మకు జనం పోటెత్తుతున్నారు. ఆదివారం కావడం, అలాగే సంక్రాంతి పండుగ సెలవులు కూడా రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇవాళ ఇటు మేడారం బాట పట్టారు. తల్లుల చెంతకు వస్తున్నారు. తనివి తీరా అమ్మలను దర్శించుకుంటున్నారు. అలాగే తమ మొక్కులు ఏదైతే తమ మొక్కులు ఉన్నాయో జాతర ముందు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒక విధంగా చూస్తే జాతర మొదటి రోజు ఎలా ఉంటుందో ఆ విధంగా భక్తుల రద్దీ ఇవాళ కనబడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, అలాగే నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి, అలాగే ఇటు ఏపీ నుంచి కూడా, ఛత్తీస్గఢ్, అలాగే మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందస్తుగా మొక్కులు ఇప్పటి నుంచి కూడా జనంతో మేడారం కిటకిటలాడుతుంది. ఏదైతే మహాజాతర సమయం దగ్గరకు వచ్చేసింది. ఈ నెల 28 నుంచి 31 వరకు కూడా పెద్ద 28 నుంచి 31 వరకు కూడా జాతర అంగరంగ వైభవంగా ఉంటుంది. 4 రోజుల జాతర అత్యంత వైభవంగా జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 251 కోట్లను వెచ్చించి ఇటు భక్తులకు ఏర్పాట్లు, అలాగే మొత్తం ఇటు ఆలయ అభివృద్ధి పనులను కూడా చేపట్టింది. ఆలయ అభివృద్ధి పనులు దాదాపుగా 90% పూర్తయినట్టుగా మంత్రులు చెప్పారు. ఇక ఆలయంకి ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానం చేసి, అంటే కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి అక్కడి నుంచి నేరుగా అంటే జంపన్నవాగు నుంచి నేరుగా కూడా గద్దెల వద్దకు వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజులను తనివి తీరా దర్శించుకుంటున్నారు. అలాగే నిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా క్షణం విరామం అన్నది లేకుండా కూడా భక్తుల తాకిడి, భక్తుల సందడి కనబడుతుంది. భక్తుల కోలాహలంతో మేడారం పరిసరాలన్నీ కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయాయి. ముఖ్యంగా సమ్మక్క దగ్గర ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా సమ్మక్క తల్లిని దర్శించుకుంటున్నారు. అలాగే తర్వాత సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజులను కూడా దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే కొండా సురేఖ, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా ప్రస్తుతం మహాజాతర ఏర్పాట్లు, అలాగే అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అధికారులతోటి సమీక్ష కూడా నిర్వహిస్తారు. ఈ సమీక్ష నిర్వహించి దర్శనాలు, వనదేవతలు దర్శించుకొని వారంతా కూడా ఇక్కడ వనదేవతలను దర్శించుకుంటారు. ఆ తర్వాత అధికారులతో ఇంకా మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేస్తారు. అంటే జాతరకు సంబంధించి సమయం దగ్గర పడడం, అలాగే ఆ అభివృద్ధి పనులు కూడా పూర్తిగా ఇంకా కొంత పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ఇక రద్దీ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పటి నుంచి కూడా జాతర పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ రద్దీ యథావిధిగా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో.